హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్. నేను మీ రమ్య. ఈరోజు మన హెల్త్కి ఎంతో ఆరోగ్యకరమైన కారం ఒకటి చూపిస్తాం, వచ్చేయండి. ఇది మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారండి. మునగాకు విత్ కరివేపాకు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కడిగి మంచిగా ఆరబెట్టుకోండి క్లాత్ పైన. క్వాంటిటీకి సరిపడగా ఎండుమిర్చిని తీసుకోండి. పెద్దవైతే ఒక 15 అలా సరిపోతాయి, మాకు కొంచెం చిన్నగా ఉన్నాయని 20 తీసుకున్నాం. తర్వాత ధనియాలు, ఒక హాఫ్ కప్ ఆఫ్ ధనియాలు, అండ్ అలాగే ధనియాలు దోరగా సిమ్లో పెట్టుకొని వేపేసుకోండి. ఆ తర్వాత అవిసె గింజలు అంటారు కదండి, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అవిసె గింజలు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. రక్త పుష్టి, చిన్నపిల్లలకి ఏంటి, పెద్ద పిల్లలకి అందరికీ చాలా మంచిదండి హెల్త్కి. ఈ కారం అయితే షుగర్ పేషెంట్స్కి మాత్రం నంబర్ 1గా పనిచేస్తుందండి. అలాగే అందరికీ వర్షాకాలం కూడా వచ్చేసింది కదండి, కారం చేసుకొని కొంచెం వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. తర్వాత కొంచెం శనగపప్పు, ఒక హాఫ్ కప్ వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ కప్ శనగపప్పు కూడా యాడ్ చేసుకొని అది కూడా సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కమ్మటి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం డ్రై చేసుకున్న మునగాకు అండ్ కరివేపాకుని తీసుకొచ్చి అదే ఆయిల్లో కొంచెం అంతా ఫ్రై చేసుకోండి. మనకి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మన ఈ మునగాకు కరివేపాకు కూడా రెడీగా ఉంటుంది కదండి, అది కూడా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, అలా మెల్లగా ఒలకుండా యాడ్ చేసుకోండి. మాకు కొంచెం పక్కకు ఒలికాయి. ఆ తర్వాత మిక్సీ జార్లో మెల్లగా పల్సిస్తూ తిప్పేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. చేసుకొని పల్సిస్తూ ఒక 2 పల్స్ అలా ఇచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడేమో మన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు అనేది తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మీరు అందుకొని చూసారు కదా, ఆ క్వాంటిటీకి అంత చింతపండు సరిపోతుందండి. మీరు ఉప్పు కూడా చెక్ చేసుకొని టేస్ట్కి సరిపడగా వేసుకోండి. ఒక గబ్బం వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని అది మెత్తగా నలిగేంత వరకు మీరు అయితే మిక్సీ పట్టుకోండి. తర్వాత గాజు గిన్నెలోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. మనకి ఇది ఒక 10 days వరకు చాలా బాగుంటుందండి. ఎక్కువ చేసుకున్నా నిల్వ బాగోదు కదా, మీకు సరిపడగా మీరు చేసుకోండి. మా కరివేపాకు అండ్ మునగాకు కారపొడి రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అత్తయ్య గారు అయితే నెయ్యి వేసి కలిపి పెట్టారు. థ్యాంక్ యూ.